కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు నడుస్తోంది టెక్నాలజీ యుగం. మానవ జీవితాలన్నీ ఆన్లైన్తోనే ముడిపడి ఉన్నాయి. షాపింగ్ నుంచి బ్యాంకింగ్ వరకు అంతా ఆన్లైనే. అందుకే ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరిగా మారింది. వైఫై లేకుండా క్షణం గడవదంటే అతిశయోక్తి కాదు. వైఫై ఆవిష్కరణ చరిత్రలో చెరగని సాంకేతిక విప్లవానికి సంకేతం. అది మన జీవితంలో అంతర్భాగంగా మారిపోయిన గొప్ప ఆవిష్కరణ. ఓ రకంగా చెప్పాలంటే ప్రపంచమంతా వైఫై పైనే నడుస్తోంది. కానీ దీని వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. అయితే అసలు వైఫైని ఎలా కనుగొన్నారు? ఎవరు ఊహించని విధంగా ఓ ప్రమాదకరమైన సందర్భంలో వైఫైని కనుగొన్నారు అని మీకు తెలుసా? దాని వెనుక స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్లాక్ హోల్స్ ప్రయోగం సమయంలో, అది 1993, ఆస్ట్రేలియన్ సైంటిస్టులు అంతరిక్షంలో కృష్ణ బిలాలు నుంచి సిగ్నల్స్ క్యాప్చర్ చేసే రీసెర్చ్లో మునిగిపోయారు. అందుకోసం రూపొందించిన టూల్ పై సీరియస్గా వర్క్ చేస్తుండగా సరిగ్గా ఆ సమయంలోనే వారు ఒక సరికొత్త సాంకేతికతను కనుగొన్నారు. బ్లాక్ హోల్ సిగ్నల్స్ అయితే సాధ్యం కాలేదు, కానీ విప్లవాత్మక మార్పునకు మాత్రం దారితీసింది. ఆ తర్వాత అదే ఇంటర్నెట్ సృష్టించేందుకు ఉపయోగపడింది. ప్రస్తుతం వాడుతున్న వైఫై టెక్నాలజీని కనుక్కోవడానికి కారణమైంది. ఈ రీసెర్చ్లో డెవలప్ చేసిన గణిత సాధనం ఆ తర్వాత వేరే సందర్భంలో కూడా వాడారు. ముఖ్యంగా 1992లో జాన్ ఓ సల్లివన్ పరిశోధకుడు తన టీంతో కలిసి CSIROలో వైర్లెస్ కంప్యూటర్ నెట్వర్క్లను డెవలప్ చేయడానికి దారితీసింది. ఆయన బ్లాక్ హోల్స్ రహస్యాలపై వర్క్ చేస్తూ ఉండగా వైర్లెస్ సిగ్నల్స్ బలహీనంగా ఉండేవి. అందుకే మ్యాథమెటికల్ టూల్ని వాడారు. దీంతో రేడియో తరంగాల ద్వారా అన్ని మార్గాల్లో వచ్చే సంకేతాలను సరిచేయడంలో ఇది సహాయపడింది. దీనివల్ల వైర్లెస్ డేటా బదిలీ చాలా వేగంగా జరిగింది. దీని ఆధారంగానే వైఫైని సృష్టించారు. వైఫై టెక్నాలజీ నిత్యం అభివృద్ధి చెందుతూ వైఫై 6, వైఫై 7 వంటి కొత్త వెర్షన్లు అధిక వేగంతో మన ముందుకు వస్తున్నాయి. త్వరలో వైఫై 7 30 Gbps వేగంతో 8K స్ట్రీమింగ్తో మెరుగైన కనెక్టివిటీని అందించనుంది. ఒకప్పుడు ఇంటర్నెట్ అంటే వైర్లతో నిండిన కంప్యూటర్లే ఉండేవి. ఒక గదిలో కూర్చుంటేనే సమాచారం దొరికేది. వైఫై మన జీవన శైలినే మార్చేసింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ వైఫై అవసరమైంది. ఇప్పుడు అది లేకుండా ఒక రోజు కూడా ఊహించలేం. అది కేవలం ఇంటర్నెట్ సిగ్నల్ మాత్రమే కాదు. వైఫై ఒక సమూహ సమాచారం, అవకాశాలు కల్పించే ప్రధాన వనరు, అభివృద్ధిని కలిపే ఒక వంతెన. ఒక చిన్న ఆలోచనగా పుట్టిన వైఫై ఈరోజు ప్రపంచాన్ని కలిపే శక్తిగా మారింది.